ఇరాన్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలు, ఆ ఆయుధాలు ఏవి పంపిస్తే అయన్నీ పేలిపోవడం జరుగుతుంది. అట్లాగే ఇరాన్‌కి సంబంధించిన వేల మంది సైన్యం ఊచకోతకి గురయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో వాళ్ళ క్యాంపులు, వాళ్ళ బేసులు అయ్యని అధికారికంగా 7,000 మంది చనిపోయారని చెప్తే, అనధికారికంగా దాదాపు 70-80 వేల మంది దాకా చనిపోయారంటున్నారు. మానవ వనరుల కొరత ఏర్పడుతుంది ఐఆర్‌జీసీ. ఈ టైంలో చైనా తన దగ్గరున్నటువంటి ఏదైతే రోబోట్ మెరైన్స్‌ని పంపించిందట. చైనా ఇప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. అంటే ఇక మనిషి అక్కర్ల సైన్యం. రోబోనే కాల్చేస్తది, రోబోనే పేల్చేస్తది. అవతల నుండి వచ్చేటటువంటి పేలుడు పదార్థాలు ఒకవేళ పేల్చినా ఇది దెబ్బతింటది. అంతే కదా! అంతకు మించి చచ్చేదేమీ లేదు కదా వీటిట్లో. కాబట్టి రోబోలున్నాయి చైనా దగ్గర. వాటిని ప్రయోగాత్మకంగా ఏ మేరకు పనిచేస్తుందో చూడటానికి ఔట్‌డేటెడ్ అయినటువంటి ఎక్విప్‌మెంట్‌తో ఉన్నటువంటి డేటాతో ఉన్నటువంటి రోబోస్‌ని ఇప్పుడు ఇరాన్‌కి బహుమతిగా ఇచ్చింది చైనా. అవే మొన్న అక్కడ దిగినటువంటి స్పెషల్ విమానాల యొక్క ఉద్దేశ్యం అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేస్తుంది.